హలో అండి, అందరూ బాగున్నారా? ఈ మధ్య కొన్ని కారణాల వల్ల వీడియోస్ పెట్టడం లేట్ అయిందండి. ఇక నుంచి కంటిన్యూగా మన వీడియోస్ అనేవి వస్తాయి. ఇప్పుడైతే కనుక మా సైడ్ జున్ను ఎలా చేస్తారో చాలా సింపుల్గా చూపించేస్తాను. గేదె ఈనిన తర్వాత రెండో రోజు పాలండి. మొదటి రోజు పాలు, రెండో రోజు పాలు మురుగు పాలు అంటారు. ఇవి బాగా గట్టిగా ఉంటాయి ఈ పాలు. వీటిని ఈ 3/4 లీటర్ పాలండి. ఇవి 3 గ్లాసులు అయినాయి నాకు, 1/4 లీటర్ గ్లాస్తో. వీటికి మనం విరుగుపాలు దగ్గర 1.5 2 లీటర్లు అయినా పోసుకోవచ్చు. అంటే కొంతమంది జున్నుని గట్టిగా ఇష్టపడతారు, కొంతమంది కొంచెం పలచగా ఇష్టపడతారు, అలా అనమాట. ఇప్పుడు మేమైతే కనుక గట్టిగానే తింటాం జున్ను, అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. చూడండి, ఈ జున్నులో ఏంటంటే గట్టిగా వచ్చే విధానం ఉంటుంది, టేస్ట్కి వాతం చేయకుండా కూడా ఉంటుంది. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇవి జున్ను పాలు 3 గ్లాసులు అయినాయి, అంటే 3/4 లీటర్ అండి. 3/4 లీటర్ జున్ను పాలు పైన కాస్తున్నాయి. వీటికి నేను మామూలు పాలు అండి, ప్యాకెట్ పాలు. అవి ఆ ప్యాకెట్ పాలు అనేది ఒక 4 గ్లాసులు పోస్తాను. అంటే ఇవి నా జున్ను పాలు 3 గ్లాసులు, ప్యాకెట్ పాలు 4 గ్లాసులు, అంటే పావు తక్కువ 2 లీటర్ల పాలు అయినట్టు. వీటికి నేను కేజీ పావు బెల్లం తీసుకున్నానండి, తురిమి పెట్టుకున్నాను. ఆ బెల్లం ఏంటంటే మనం అంతా ఒకేసారి వేసేయకుండా ముందు కొంత వేసి దాన్ని కలిపి ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకున్న తర్వాత మనకి స్వీట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని, సరిపోకపోతే కనుక మళ్ళీ మిగిలిన బెల్లాన్ని కూడా వేసుకోవాలన్నమాట. మిగిలిన బెల్లాన్ని కూడా వేసుకుని మొత్తం అంతా మనకి స్వీట్ సరిపోయిందా లేదా అనేది. అయితే ఇందులో ఒక 2-3 స్పూన్లు షుగర్ కూడా వేయాలండి. వేసాను నేను, అది క్లిప్ మిస్ అయింది. మీరు కూడా కంపల్సరీగా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు కేజీ పావు బెల్లం ఇది తురిమి పెట్టుకున్న బెల్లం అనమాట. ఇది మొత్తం కరిగిందా లేదా అని చూసుకోవాలి. దీంట్లో కొంచెం గల్లుప్పు వేసుకోవాలండి కంపల్సరీగా. ఈ జున్ను అనేదానికి మంచి టేస్ట్ వస్తుంది. బెల్లం పూర్తిగా కరిగిపోవాలి. ఒకవేళ మనకి ఏమన్నా చిన్న ముక్కలు ఉండిపోయాయి అని ఏమన్నా డౌట్ ఉంటే కనుక పాలు వడపోసుకుంటే సరిపోద్ది. నేను టేస్ట్ చూశాను, స్వీట్ సరిపోలేదు, అందుకని మిగతా బెల్లం కూడా వేసేసాను. మొత్తానికి నేను కేజీ పావు బెల్లం వేసానండి దీంట్లో. కేజీ పావు బెల్లం వేసాను. ఇది మొత్తం గరిటతో కలుపుకున్న తర్వాత అడుగున ఏమీ బెల్లం ముక్కలు అలాంటివి ఏమి లేకుండా చూసుకోవాలి. పాలు వడపోసుకోవాలి. ఆ తర్వాత ఒక 7-8 యాలకులు తీసుకోవాలి. యాలకుల వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 1.5 స్పూన్ మిరియాలండి. ఈ మిరియాలు వేయటం వల్ల అనేది ఏంటంటే, మనం జున్ను తింటే చాలామంది వాతం చేస్తుంది, జున్ను వాతము అది ఇదని అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. ఈ మిరియాలు వేయటం వల్ల ఏంటంటే జున్ను వాతం చేయదు, ఎంత తిన్నా కూడా వాతం అనేది చేయదనమాట. చాలా బాగుంటుంది, మంచి టేస్టు ఫ్లేవరు అంతా బాగుంటుంది. జున్ను కూడా గట్టిగా వస్తుంది. ఇలా శుభ్రంగా అడుగు నుంచి మొత్తం ఈ మిరియాల పొడి, యాలకుల పొడి, బెల్లం అంతా వేసాం కదా, చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత కుక్కర్లో అడుగున నీళ్లు పట్టి ఈ పాలగిన్ని పెట్టేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేయాలి. విజిల్ పెట్టేసిన తర్వాత నాకైతే 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచామండి. 8 విజిల్స్ అయ్యేసరికి నాకు జున్ను రెడీ అయిపోయింది. 8 విజిల్స్ అయిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి దాన్ని చాకు పెట్టి గుచ్చి చూసుకోవాలి. మనకు చాకు ఏమీ అంటలేదు అనుకున్న తర్వాత అప్పుడు తీసేసుకోవాలి. కాస్త చల్లారనిచ్చి, చూసారు కదా వేలుతో నొక్కి చూస్తున్నాను, ఏది ఇంకెక్కడన్నా తడి ఏమన్నా తగులుద్దేమో అని. అలా ఏం లేదు, మంచి పర్ఫెక్ట్గా అయిపోయిందండి జున్ను. ఇంత గట్టిగా ఎవరు చేయలేరు. మనకు కావాలంటే ఇంకా పాలు వేసుకోవచ్చు. చూడండి, చక్కగా కేకు లాంటి జున్ను అనమాట. ఎంత చక్కగా తయారవుతుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి, చక్కగా కట్ చేసుకుంటే మొత్తం పీసులుగా సేమ్ కేక్ ముక్కల్లా ఉంటుంది. కేక్ కూడా ఇది జున్ను కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చిందా? అయితే మీరు అందరూ కూడా జున్ను పాలు దొరికినప్పుడు ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.